ఏఐ డేటా సెంటర్స్ కోసం 1000 కోట్ల రూపాయల కేటాయింపు. సర్వం ఏఐపై విమర్శలు. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్‌ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటిగా మీరు ఉద్యోగస్తులైనా, విద్యార్థులైనా ఖచ్చితంగా మన ఏఐ తెలుగు సంబంధించిన న్యూస్ అప్డేట్స్‌ని అయితే ఫాలో అవ్వండి. మీకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏఐ అప్డేట్స్ అనేది తెలుస్తాయి. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 11th బ్యాచ్ జూన్ 9వ తారీఖున స్టార్ట్ అవుతుంది. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్‌తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే భారతదేశపు మొట్టమొదటి ఏఐ సెంట్రిక్ స్పెషల్ ఎకనామిక్ జోన్ SEZ అయిన నవీ రాయ్పూర్ లో తాజాగా ఒక ఏఐ డేటా సెంటర్ కోసం ర్యాక్ బ్యాక్ కంపెనీ వాళ్ళు అయితే 1000 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా పెట్టడం జరిగింది అనమాట. దీనికోసం మేము ఆల్రెడీ ఒక స్పెసిఫిక్ డెడికేటెడ్ వీడియో కూడా చేసాము. అసలు డేటా సెంటర్స్ ఎందుకు అవసరం అని చెప్తూ ర్యాక్ బ్యాక్ కంపెనీ వాళ్ళు నవరాయ్పూర్ లో డేటా సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు, దానికి సంబంధించిన GPS ఎంత యూజ్ చేస్తున్నారు, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చెప్పాం. ఇప్పుడు దానికోసం 1000 కోట్ల రూపాయలు అయితే కేటాయించారు అనమాట. ఇటువంటి డేటా సెంటర్స్ రావడం వల్ల భారతదేశంలో స్టార్ట్అప్స్ కి మంచి ఎకో సిస్టమ్ అయితే బిల్డ్ అవుతుంది అనమాట. ఎక్కువ మంది ఏఐ సంబంధించిన మోడల్స్ అయితే డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. మరింత ఎక్కువ మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన నాలెడ్జ్ కూడా చేరే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ చూసినట్లయితే గూగుల్ VO3 ఏఐ వీడియో జనరేటర్ ఇప్పుడు 71 దేశాల్లో అయితే అందుబాటులోకి వచ్చింది అనమాట. కాకపోతే మన భారతదేశంలో ఇంకా గూగుల్ VO3 సంబంధించిన యాక్సెస్ అయితే రాలేదు. సో ప్రధానంగా వీళ్ళు అమెరికా కానివ్వండి, UK వంటి దేశాల్లో వీళ్ళు ప్రజెంట్ అయితే యాక్సెస్ ఇస్తున్నారు. మన దేశంలో అయితే ప్రజెంట్ అయితే యాక్సెస్ అయితే లేదనమాట. ప్రజెంట్ మనం VO3 సంబంధించిన యాక్సెస్ యూజ్ చేసుకుని వీడియోస్ జనరేట్ చేయొచ్చు. బట్ అది VO2 వర్షన్ మాత్రం అనమాట. VO2 ని యూజ్ చేసుకుని మాత్రమే ఇప్పుడైతే వీడియోస్ అయితే జనరేట్ చేసుకోగలుగుతున్నాం. నెక్స్ట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హ్యాకథాన్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. జూన్ 27 నుండి జూన్ 29 తారీఖుల మధ్యలో అయితే ఈ హ్యాకథాన్ అయితే జరుగుతుంది అనమాట. అయితే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోర్సైట్ ఏఐ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ ఏఐ హ్యాకథాన్ అయితే నిర్వహిస్తున్నారు అనమాట. సో ఈ పర్టికులర్ హ్యాకథాన్ లో భారతదేశ వ్యాప్తంగా ఉన్న వివిధ రకాల సంబంధించిన కంపెనీస్ కానివ్వండి, లేకపోతే సీనియర్ ఆఫీసర్స్ కానివ్వండి, ఐటీ కంపెనీస్, స్టార్ట్అప్స్, అకాడమిక్ ఇన్స్టిట్యూట్స్ నుంచి సీనియర్ పర్సన్స్ ఇందులో హాజరై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన నాలెడ్జ్ అయితే షేర్ చేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఎలా ఉపయోగపడుతుంది అనే దాని మీద కూడా ఇక్కడైతే చర్చించడం జరుగుతుంది అనమాట. అలానే ఈ ఏ హ్యాకథాన్కి ఎవరైనా కూడా వెళ్ళొచ్చు అనమాట. స్పెసిఫిక్ గా ఒకళ్ళు వెళ్ళడానికి తెలియదు, బట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైతే ఈ హ్యాకథాన్ అయితే నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే బెంగళూరు నగరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన హాట్ స్పాట్ లో ఒక నగరం కింద అయితే చోటు తగ్గించుకోవడం జరిగింది అనమాట. సో తాజాగా ఒక రిపోర్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మొత్తం 12 గ్లోబల్ టెక్ పవర్ హౌసెస్ CBREC సంబంధించిన కొత్త గ్లోబల్ టెక్ టాలెంట్ గైడ్ బుక్ 2025 లో ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఇందులో శాన్ ఫ్రాన్సిస్కో, టోక్యో కాకుండా బెంగళూరు నగరాలు కూడా అయితే చోటు తగ్గించుకోవడం జరిగింది. మరి బెంగళూరు సంబంధించిన ప్లేస్ ఎందుకు ఈ హాట్ స్పాట్ లో ఉందంటే, మీరు గమనిస్తే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన చాలా వరకు స్టార్ట్అప్స్ ఏదైతే ఉన్నాయో బెంగళూరు సంబంధించిన నగరం నుంచి వచ్చి ఇక్కడ చాలా వెసులుబాట్లు ఎక్కువ ఉన్నాయన్నమాట. అక్కడ కావాల్సిన డేటా సెంటర్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండడం వల్ల ఎక్కువ మేరకు స్టార్ట్అప్స్ అనేవి బెంగళూరులోనే ఉన్నాయి. అందుకని దీన్ని ఒక హాట్ స్పాట్ కింద అయితే గుర్తించడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే IIT హైదరాబాద్ అల్యూమిని టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఒక ఏఐ స్టార్ట్అప్ అయితే ఫామ్ చేశారు. దాని పేరు ఫ్రింక్స్ AI అనమాట. ఈ ఫ్రింక్స్ AI వాళ్ళు తాజాగా $5.4 బిలియన్ ఫండింగ్ అయితే రైజ్ చేయడం జరిగింది అనమాట. వీళ్ళు అసలు ఈ పర్టికులర్ ఫండింగ్ ని యూజ్ చేసుకుని ఏం చేస్తారు, అసలు వీళ్ళ కంపెనీ ఏం చేస్తారు, వీళ్ళు చేసే పని ఏంటంటే ఆటోమేషన్ రంగంలో, అంటే ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంట్ లో క్వాలిటీ కంట్రోల్ లో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన విజన్ టెక్నాలజీని ఉపయోగించి ఏమైనా డిఫెక్ట్స్ లాంటివి ఉంటే ఏ విజన్ టెక్నాలజీ ద్వారా దాన్ని డిటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో చాలా వరకు మాన్యువల్ గా చేసే వర్క్ ని ఆటోమేట్ చేస్తుంది అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో. వీళ్ళు ఏం చెప్తున్నారంటే 99.99% యాక్యురసీ లెవెల్ తో వీళ్ళ ఏ ప్లాట్ఫామ్ అయితే ఎఫిషియన్సీ అయితే ఇస్తుందని చెప్తున్నారు మ్యానుఫ్యాక్చరర్స్ కి. సో దానికోసం అయితే వీళ్ళు ఫండింగ్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మహానాడు అయితే నిర్వహించడం జరిగింది కడపలో. సో కడప డిస్ట్రిక్ట్ లో జరిగిన ఈ మహానాడులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించారు. అంటే ఈ మహానాడుకి ఎవరైతే రమ్మని ఇన్విటేషన్ ఇచ్చారో ఆ వీడియోలో NTR గారి వాయిస్ ఏదైతే ఉందో దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసి జనరేట్ చేశారనమాట. సో ఈ ఈవెంట్ కి అన్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఒక వాయిస్ అయితే క్రియేట్ చేశారు. సో ఇక్కడ ఈవెంట్స్ లో ఇప్పుడు పాలిటిక్స్ కానివ్వండి, లేకపోతే సినిమా రంగంలో కానీ ప్రతి రంగంలో కూడా ఇప్పుడు ఏఐ టెక్నాలజీని అయితే ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఒరాకిల్ కంపెనీ వాళ్ళు $40 బిలియన్ పెట్టి ఎన్విడియా చిప్స్ అయితే తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. సో ఒరాకిల్ వాళ్ళు టెక్సాస్ లో ఒక అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ అయితే ఏర్పాటు చేశారు. మరి డేటా సెంటర్స్ ని ఏర్పాటు చేయడం అంటే దానికి కావాల్సిన GPS ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అవుతుంది కదా. సో దానికోసం వీళ్ళు ఎన్విడియా కంపెనీ వాళ్ళతో సుమారుగా $40 బిలియన్ డీల్ కుదుర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. వన్స్ ఈ డీల్ అనేది కుదిరితే కనుక 4 లక్షల ఎన్విడియా GPUs అయితే తీసుకురాబోతున్నారు. అంటే
GB200 చిప్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎన్విడియా సంబంధించిన మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్ అనమాట. ముఖ్యంగా ఏ మోడల్స్ని రన్ చేయడం కోసం ఇటువంటి జీపీఎస్ని అయితే యూస్ చేస్తారు. దానికోసమే వీళ్ళు ఇప్పుడు డీల్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే ఇంపీరియల్ కాలేజ్ లండన్ వాళ్ళు తాజాగా తమ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ హబ్ని బెంగళూరులో కూడా లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ముఖ్యంగా బెంగళూరులో ఎందుకు తీసుకొచ్చారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టెక్నాలజీని కూడా ఈ హబ్స్లో అయితే ఏర్పాటు చేస్తారన్నమాట. వీళ్ళ రీసెర్చ్ ఒక ప్రముఖ కాలేజ్ అనమాట ఇది. సో వేరే దేశంలో ఉన్న కాలేజ్ వాళ్ళు భారతదేశంలో కూడా తీసుకొచ్చి వాళ్ళ టెక్నాలజీ ఏదైతే ఉందో అంటే వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ని అయితే మన దేశం సంబంధించిన విద్యార్థులు కూడా షేర్ చేయడం కోసం R&D విభాగాల్లో కూడా ఈ నాలెడ్జ్ని అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. సో ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో లాంగ్ స్టాండింగ్ రీసెర్చ్ మరియు ఎడ్యుకేషనల్ పార్ట్నర్షిప్స్ అయితే నెలకొల్పడం కోసం ఈ పర్టికులర్ పార్ట్నర్షిప్ అయితే జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ ఈవెంట్ లో భాగంగా బిజినెస్ లీడర్స్, పాలసీ మేకర్స్ అందరూ కూడా పాల్గొన్నారు. ఉదాహరణకి ఇన్ఫోసిస్ ఫౌండర్ అయిన NR నారాయణమూర్తి గారు కూడా ఈ పర్టికులర్ ఈవెంట్ లో అయితే పాల్గొన్నారు. అంటే కేవలం ఇక్కడ నాలెడ్జ్ షేరింగ్ చేయడమే కాకుండా ఫండ్ ఏర్పాటు చేయడం కోసం లేకపోతే 25 జాయింట్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ లాంటివి ప్రతి సంవత్సరం కూడా తీసుకురావడం కోసం అయితే ఈ ఓవరాల్ పార్టిసిపేషన్ లో జరిగే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే తాజాగా సర్వం ఏదైతే మోడల్ తీసుకొచ్చారో సర్వం M అనే ఒక మోడల్ తీసుకొచ్చారు. బట్ దాని మీద ఇంటర్నెట్ లో కాస్త వ్యతిరేకత అయితే కనిపిస్తుంది అనమాట. సో స్పెసిఫిక్ గా చెప్పాలంటే సర్వం మోడల్ అయితే ఎందుకు బిల్డ్ చేశారు, సో అది అంత యాక్యురేట్ గా లేదు, అంటే ఏ పర్పస్ కోసం దీన్ని బిల్డ్ చేశారు, ChatGPT కానీ OpenAI సంబంధించిన మోడల్స్ తో పోటీ పడే అవకాశం ఉందా. ఇంకో చాలా ముఖ్యమైన విషయం అంటే చాలా తక్కువ డౌన్లోడ్స్ వచ్చి సర్వం మోడల్ కి అసలు ఇండియా ఏం చేస్తున్నట్టుగా చాలా విమర్శలు అయితే వచ్చినాయి ఇంటర్నెట్ లో. బట్ దానికి జోహో CEO ఎవరైతే ఉన్నారు శ్రీధర్ వేంబు గారు దాన్ని డిఫెండ్ చేశారన్నమాట. ఆ వ్యాఖ్యల్ని ఏ ప్రోడక్ట్ కూడా రాత్రికి హిట్ అయిపోదు, దానికి చాలా ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. సో సర్వం మోడల్ కూడా అంతే. మన భారతదేశానికి సంబంధించిన ఒక స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు ఒక LLM ని డెవలప్ చేశారంటే దానికి మనం సపోర్ట్ చేయాలి, అంతేగాని జస్ట్ ఒక రోజు రిలీజ్ చేశారంటే ఇప్పటి నుంచి విమర్శలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఇక సర్వం మోడల్ ఏదైతే ఉందో సుమారుగా ఈ స్టార్ట్అప్ వాల్యుయేషన్ $1 బిలియన్ వరకు ఉంటుందని చెప్తున్నారు. అలానే 24 బిలియన్ మోడల్ అనమాట. ఇది మిస్ట్రల్ ప్లాట్ఫామ్ ద్వారా డెవలప్ చేసిన మనకి సర్వం M అనే ఒక మోడల్. దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా మన తెలుగు ఛానల్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే OnePlus వాళ్ళు తాజాగా ఒక కొత్త స్ట్రాటజీతో అయితే వస్తున్నారన్నమాట. దానికి వీళ్ళు పెట్టిన పేరు ఏంటంటే పర్సనల్ ఇంటెలిజెన్స్. ఈ మధ్యకాలంలో మీరు స్మార్ట్ ఫోన్స్ ఏం చూసినా కూడా వాళ్ళు అసిస్టెంట్స్ కానివ్వండి ఫోన్ అని చెప్తున్నారు. సో ఎగ్జాక్ట్గా అనేది ఎలా హెల్ప్ అవుతుందంటే కెమెరాస్లో కానివ్వండి లేకపోతే మీకు ఒక చాట్ బోర్డ్స్ రూపంలో కానివ్వండి బై డిఫాల్ట్గా ఫోన్లో అప్లికేషన్ ఇచ్చేస్తున్నారు. సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే సో కేవలం ప్రీడిఫైన్డ్గా ఒక టూల్ డెవలప్ చేయడం కాకుండా ఎవరైతే ఫోన్ యూజర్ ఉన్నారో ఆ యూజర్ యూసేజ్ని బట్టి ఆ టూల్ రెస్పాన్స్ అవుతుంది. అందుకనే మేము పర్సనల్ ఇంటెలిజెన్స్ అనే ఒక ఫీచర్తో రాబోతున్నామని చెప్తున్నారు. అంటే త్వరలో OnePlus సంబంధించిన స్మార్ట్ ఫోన్స్లో ఈ పర్సనల్ ఇంటెలిజెన్స్ అనే ఒక ఫీచర్స్తో సంబంధించిన చాట్ బోర్డ్స్ లాంటివి కూడా మనం ఇంట్రడ్యూస్ చేసే అవకాశం ఎంత ఉంటుందన్నమాట. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే బైట్ డాన్స్ వాళ్ళు తాజాగా తమ డ్యూయో బయో చాట్ బోట్ ని అప్గ్రేడ్ చేసినట్టు చెప్తున్నారు. ఇది యాక్చువల్గా చైనా దేశంలో ఎక్కువగా యూజ్ చేసే ఒక యాప్ అనమాట. ఈ యాప్ లో ఇప్పుడు వీడియో ఫీచర్ కూడా తీసుకొచ్చారు. అంటే డైరెక్ట్ గా వీడియోస్ ని కూడా మీరు యాక్సెస్ చేసి అక్కడ ఉన్న అవతార్ తో ఇంటరాక్ట్ అవుతూ మీకు కావాల్సిన సమాచారం అయితే పొందవచ్చు అని చెప్తున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ కరెంట్ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.